హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళ పానకము విత్ పూరి. మామిడి పళ్ళ పానకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి తగినట్టు చేస్తారు, కానీ అసలు సిసలైన ట్రెడిషనల్ స్టైల్లో మామిడి పళ్ళ పానకాన్ని ఇలానే చేస్తారండి. దీనికి చక్కటి కాంబినేషన్ పూరి. పూరీలు కూడా చక్కగా పొంగుతూ క్రిస్పీగా టేస్టీగా ఉంటేనే అప్పుడు పానకం టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ మామిడి పళ్ళ పానకము క్రిస్పీ పూరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పూరి చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. ఇలా మైదా పిండి కొంచెం యాడ్ చేయడం వల్ల పూరీలు తెల్లగా హోటల్లో ఎలా వస్తాయో అలా వస్తాయి. తర్వాత క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేసుకునే సన్నరవ్వ, చిటికెడంత సాల్ట్ వేసి చక్కగా ఒకసారి కలిపేసేయండి. పూరీలు మరింత రుచిగా రావడం కోసం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు తియ్యటి పెరుగు వేసి ఈ పెరుగంతా పిండికి పట్టేలా పట్టించాలి. తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి. చపాతీ చేసే పిండి కంటే ఈ పూరి పిండి అనేది కొంచెం గట్టిగా తడుపుకుంటేనే ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా వస్తాయి. ఇలా పిండిని సాఫ్ట్గా తడిపిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వండి. అప్పుడు పిండి సాఫ్ట్గా అయ్యి పూరీలు కూడా చక్కగా వస్తాయి. పిండి నానేలోపు దీంట్లోకి మామిడి పళ్ళ పానకం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మామిడి పళ్ళ పానకం చేయడం కోసం ఇక్కడ నేను మంచి రకానికి చెందిన పండిన 1 కేజీ మామిడి పళ్ళను తీసుకుంటున్నాను. మామిడి పళ్ళను 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి. మామిడి పళ్ళ పానకం ఈజీ మెథడ్లో ట్రెడిషనల్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇలా ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని పీల్ ఆఫ్ చేసిన మామిడి పండును ఒక్కొక్కటి చేతిలోకి తీసుకొని ఇలా బౌల్లో వేసి స్క్వీజ్ చేస్తూ ఉండాలి. దానిపైన ఉన్న గువ్వమంతా వచ్చేలా గట్టిగా పిసుకుతూ ఇలా రసాన్ని బయటకు తీస్తే మామిడి పండు గుజ్జు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మామిడి పళ్ళను పూర్తిగా స్క్వీజ్ చేసిన తర్వాత మామిడి పండ్ల గుజ్జు అనేది పర్ఫెక్ట్గా స్మాష్ అవ్వడం కోసం మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో స్మాష్ చేస్తూ అప్పుడు పానకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, పానకం ఇలా ప్రిపేర్ చేయాలి. పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవారు, అందుకే దానికి అంత అద్భుతమైన రుచి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది మామిడి పళ్ళ పానకం గ్రైండర్లో వేస్తారు, కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా మామిడి పళ్ళ గుజ్జు తీసిన తర్వాత ఇంకా మనకు పానకం కొంచెం చిక్కగా అనిపిస్తే మిగిలిపోయిన పీసులను మళ్ళీ బౌల్లో వేసి కొన్ని వాటర్ వేసి ఇలా స్క్వీజ్ చేస్తే ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేయండి. పానకం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పూరికి డిప్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మామిడి పళ్ళ తీయదనాన్ని బట్టి దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కేజీ తియ్యటి మామిడి పళ్ళకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ పట్టిందండి. షుగర్ వేసి ఒకసారి చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు మామిడి పళ్ళ పానకం పూర్తిగా రెడీ అయినట్టే. ఇదండి అసలు సిసలైన ట్రెడిషనల్ స్టైల్ మామిడి పళ్ళ పానకం. పానకం రెడీ అయింది కదా, ఇప్పుడు పూరి చేసేద్దాం. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. పిండిని ఒక 2 మినిట్స్ పాటు ఇలా పిసికేసి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన ఆయిల్ అప్లై చేసుకొని పూరీలాగా తాల్చుకోండి. పూరీలు ఎప్పుడైనా మరీ సన్నగా ఉండద్దు, అలానే మళ్ళీ లావుగా కూడా ఉండకూడదు. కొంచెం మీడియంగా ఉంటేనే అప్పుడు పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలను డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి. అది కూడా హై ఫ్లేమ్లో చాలా వేడెక్కిన తర్వాతనే ఒక్కొక్క పూరీని వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా పెద్ద మంట మీదనే పూరీలను డీప్ ఫ్రై చేస్తేనే అప్పుడు పూరీలు చక్కగా పొంగుతాయి, నూనె కూడా అస్సలు పీల్చుకోకుండా వస్తుంది. ఇలాంటి చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే పూరీలు మీరు ఎప్పుడు చేసినా ఇలాగే పొంగుతూ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. పూరీలు రెడీ అయ్యాయి కదా, ఇక పానకాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూరీలు వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయండి. ఆహా ఏమి రుచి అని తీరాల్సిందే ఇది టేస్ట్ చేసిన వారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ట్రెడిషనల్ స్టైల్లో మామిడి పళ్ళ పానకం రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ పూరి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. వేసవికాలంలో ఒంటికి చలువ చేసి కడుపుకు చల్లగా హాయిగా పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తాగే మ్యాంగో డెజర్ట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఒక 1 అవర్ ముందు బౌల్లోకి 2-3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసి ఓసారి కడిగి 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకుంటే ఇలా పొడిగా తయారవుతాయి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ వేడి చేసుకోండి.
ఇలా పాలు పొంగు వచ్చేటప్పుడు మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనము ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, ఒక పావు కప్పు వరకు వేడివేడి పాలను వేసి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోతాయి. నానబెట్టి తీసుకున్నాం కాబట్టి జస్ట్ 2 మినిట్స్లోనే ఉడుకుతాయి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను ఇలా కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ మరిగిస్తే ఉండలు లేకుండా ఇలా స్మూత్గా క్రీమీ లాగా వస్తుంది. చూడండి, ఇలా కస్టర్డ్ పౌడర్ పాలను వేసి మంటను సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు మరిగిస్తే ఇలా కొంచెం చిక్కగా అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి కలుపుతూ మరొక 2-3 మినిట్స్ పాటు మరిగించండి. ఇలా ఫైనల్గా మనకు ఈ టెక్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. ఇది చల్లారే వరకు మనము మ్యాంగోను శుభ్రంగా కడిగేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పండిన మంచి మామిడి పండును తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని చిన్న చిన్న మామిడి పళ్ళ ముక్కలను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టండి, గార్నిష్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మిగతా మామిడి పళ్ళ ముక్కలను మిక్సీలో వేసుకొని ఇలా వీలైనంత మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఈలోపు పూర్తిగా చల్లారిన సగ్గుబియ్యం కీర్ను మరొక బౌల్లోకి వేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసిన మ్యాంగో ప్యూరీని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత మ్యాంగో ప్యూరీ పూర్తిగా పాలల్లో కలిసేలా కలిపేసుకోండి. తర్వాత దీంట్లో ముందుగానే ఒక 5-6 బాదం, కాజును ఇలా సన్నగా గ్రైండ్ చేసి ఇందులోకి వేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడి పళ్ళ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా ఇందులోకి వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఓసారి పాలను ఒక 2-3 మినిట్స్ పాటు చక్కగా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి అప్పుడు సర్వ్ చేసి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. క్రీమీగా తినేటప్పుడు మధ్య మధ్యలో మ్యాంగో ముక్కలు సగ్గుబియ్యం తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. అసలు ఎన్ని డబ్బులు పెట్టినా బయట ఎక్కడ కూడా దొరకదండి. ఈ మ్యాంగో డెజర్ట్ను ఇదే విధంగా చేశారంటే మీ ఇంట్లో పిల్లలు పెద్దలు గ్లాసులు తాగేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ డెజర్ట్ను ట్రై చేయండి. వాళ్ళు మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చి తీరుతారు. అంత టేస్టీగా ఉండే ఈ మ్యాంగో డెజర్ట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.